పులి పాదాలు. ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం. Hi guys. So I was planning to go for temple today. యూకేలోని ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి టెంపుల్ బర్మింగ్హామ్ నుండి చాలా ఫేమస్. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నా యూకేకి వచ్చినప్పటి నుంచి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అని చెప్పి. రీసెంట్గానే నేను బర్మింగ్హామ్ మూవ్ అయ్యాను. అండ్ ఇక్కడ నుంచి నాకు ఒక 45 minutes జర్నీ ఉంది. టెంపుల్కి వెళ్దాం, చాలా రోజుల తర్వాత పీస్ఫుల్గా ఉండాలనిపిస్తుంది నాకు. లెట్స్ గో. సో నేను లేచేసరికి ఆఫ్టర్నూన్ అవడం వల్ల కుక్ చేసుకొని తినేసి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాను. సో అందుకని నేను కుకింగ్ ఆలు కర్రీ చేసుకొని రైస్తో మంచిగా తినేసి వెళ్దామని చెప్పి రెడీ అవుతుంది. యూకే వచ్చాక మోస్ట్ రిపీటెడ్ థింగ్స్ అంటే ఇదే. షిఫ్ట్లు అంత వేగా దొరకవు, పార్ట్ టైం దొరకడం చాలా కష్టం అవుతుంది. రెఫరెన్సెస్ ఉంటే ఈజీ, బట్ లేకపోతే దొరకడం చాలా కష్టం. జాబ్స్ అంటారా, ఉన్నాయి, చాలానే ఉన్నాయి, బట్ డిపెండ్స్, మీరున్న లొకేషన్ బట్టి చూస్ చేసుకోవాలి. జాబ్స్ కూడా అక్కడ అలానే ఉంటాయి. ఎక్కువ పాపులేషన్ ఉన్న దగ్గర లైక్ సిటీస్ వాటిల్లో కొంచెం కష్టం అవుతుంది దొరకడం అనేది, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కొంచెం దూరం ప్లేసెస్ లైక్ లివర్పూల్ కానీ స్కాట్లాండ్ అంటే, స్కాట్లాండ్ వరకు చాలా వరకు దొరుకుతాయి. ఎందుకంటే కాలేజెస్ ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం దొరకడం చాలా ఈజీ అవుతుంది. చాలా వరకు అమెజాన్ జాబ్స్ అనేవి చాలా పడుతూ ఉంటాయి, అక్కడ ఈజీగా దొరుకుతాయి పార్ట్ టైం. కానీ ఫుల్ టైం వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది స్కాట్లాండ్కి వెళ్తే. పార్ట్ టైంలో మాత్రం కాలేజ్ అండ్ ఫుల్ టైం అనేది ఛాన్స్ ఉండదు, ఎందుకంటే యాజ్ అ స్టూడెంట్గా ఉన్నప్పుడు 20 hours మాత్రమే పర్ వీక్ చేయాల్సి వస్తుంది. సో ఫుల్ టైం అమెజాన్ చాలా వరకు పడుతున్నాయి, పార్ట్ టైం అయితే దొరికినా కష్టం అవుతుంది. సో కర్రీ అయితే లిటరల్లీ నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. తినేసి స్టార్ట్ అవ్వడం మరి. టైమింగ్స్ గుడి సార్ 8:30 దాకా 9. కరెక్ట్గా నేను బస్ స్టాప్కి వెళ్ళే టైంకే బస్ లీవ్ అయిపోయింది. సో ఇంక నేను ఏం చేయాలో అర్థం కాక క్యాబ్ బుక్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. నార్మల్గా అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి 45 to 50 minutes పట్టిద్ది, బట్ ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాను కాబట్టి ఇంకా చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా. సో దిస్ ఈజ్ ది ఎంట్రన్స్ అన్నమాట. లిటరల్లీ చాలా బాగుంది, మొత్తం ప్లేస్ మొత్తం చాలా పీస్ఫుల్గా, చాలా స్పేషియస్గా ఉంది. థ్యాంక్ యూ, ఎంజాయ్ యువర్ డే, బాయ్ బాయ్. సారీ, ఇది సైడ్ నుంచి అనమాట. నేను సైడ్ నుంచి కార్ డ్రాప్ చేయడం వల్ల సైడ్ నుంచి వచ్చాను. మెయిన్ ఎంట్రన్స్ వేరే ఉంటుంది. సో ఫైనల్లీ ఆఫ్టర్ 25 minutes ఆఫ్ జర్నీ ఫ్రమ్ మై హౌస్ రీచ్ అయ్యామన్నమాట బర్మింగ్హామ్లోని బాలాజీ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. హరే
ఎంట్రన్స్ అనుకుంటాం, అదే టెంపుల్ ఎంట్రన్స్. సక్సెస్ఫుల్లీ డన్. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. స్టెప్స్ దిగ్గానే రిసెప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి లడ్డూలు కానీ ఏమైనా కావాల్సి వస్తే అక్కడి నుంచి ప్రసాదం తీసుకోవచ్చు. ఎగ్జిట్ డైరెక్ట్ పైకి వెళ్ళి దర్శనం అయిన తర్వాత కింద ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేయచ్చు. దట్స్ ఇట్. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను వస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్. ఇందాక నేను వచ్చింది సైడ్ ఎంట్రన్స్. నేను ఒక్కడనే సింగిల్గా వచ్చాను, కానీ సడన్గా మా ఫ్రెండ్ ఇక్కడ బీటెక్ ఫ్రెండ్ మీట్ అయ్యాడు, అరుణ్ అని చెప్పి. ఇంకా వాళ్ళతో కలిసి నేను నార్మల్గా మొత్తం సైట్ సీయింగ్ చూడడానికి వెళ్ళాను అనమాట. పులిపాదాలు ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ ఉంది కదరా, కుక్కలు ఉండే నక్కై ఉంటుంది మేబీ. టెంపుల్కి ఇది ఇటు సైడ్ ఎటో దారి తెలియదు, పోవడమే. అక్కడ సైడ్కి ఏదో దారి కనిపించింది అని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. ఏమైనా మంచి వ్యూస్ కానీ ఏమైనా వస్తుంది చూడొచ్చు అని చెప్పి. పైకి వెళ్తే ఏం లేదు. సో పైనుంచి ఇంకా కింద వ్యూ అయితే ఇలా ఉంది. డైలీ ప్రసాదం ఇస్తారనమాట, నాకు అది తెలియదు. సో అరుణ్ ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చాడు. వాడు చెప్పాడు ప్రసాదం ఇస్తారు మామ, తినేసి వెళ్దాం మాకు అని చెప్పంటే ఇంకా వెళ్ళాము. వాళ్ళు లిడ్ వేసి కంప్లీట్గా ఇస్తారనమాట. మనం ఇచ్చేంత వరకు ఆగక లాగేసాము. నో థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ప్రసాదం. నార్మల్గా క్యాజువల్గా ఎప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఉంటుందంట, బట్ పబ్లిక్ హాలిడే టైమ్స్లో మాత్రం 7:30 ఇలా ప్రసాదంలో బాక్సెస్ వచ్చేస్తారు. ఇప్పుడైతే టైం 8:20 అయ్యింది, బట్ ఇంకా స్టిల్ సన్సెట్ అవ్వలేదు. చూడండి ఇంకా ఫుల్ లైటింగ్ ఉంది. యూకేలో చాలా టైం పడుతుంది సన్సెట్ అవ్వడానికి. ఎందుకు కంగారు పడుతుందంటే ఐ నీడ్ టు క్యాచ్ ది ట్రైన్. టైం అయిపోయింది, అందుకే పరిగెడుతున్న ట్రైన్ కోసం. అదే ట్రైన్ మిస్ అయితే మళ్ళీ 1/2 అవర్ వరకు వెయిట్ చేయాలి అక్కడ. సో మీట్ అవుదాం ట్రైన్లో. ఫైనల్లీ టైంకి అయితే రీచ్ అయ్యాము రైల్వే స్టేషన్కి. బర్మింఘమ్ న్యూ స్ట్రీట్ రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంటుంది కూడా. దీని వీడియో కంప్లీట్గా ఒకసారి నేను చూపిస్తాను చేసి. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి,
అక్కడి నుంచి మనం మన టికెట్ ట్యాప్ చేసి బయటకు వెళ్ళడానికి ఉంటుంది, లేకపోతే మనం బయటకు వెళ్ళాం. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రామ్స్ ఉంటాయి. సో ట్రామ్ ఎక్కి ఇంకా తర్వాత బస్ ఎక్కి మన ఇంటికి వెళ్ళాలన్నమాట. కంప్లీట్ వీడియో తీయడానికి నా ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఐ కాంట్ టేక్ దట్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.